అందరికీ నమస్కారం. ప్రతి ఇంటికి కూడా దృష్టి దోషం అనేది సహజంగా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు చాలామంది వీధి పోటు వల్ల కూడా కొద్ది దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. అసలు వీధి పోటు వల్ల ఉండేదే దృష్టి దోషం. ఈ దృష్టి దోషాలు అనేవి మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఎదుగుదలని ఆపేసే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. అంటే మన ఎదుగుదలని పూర్తిగా నాశనం చేయగలిగే శక్తి కూడా ఉంటుంది. అందుకే నరదృష్టికి నాపరాళ్ళు పగిలిపోతాయి అనే సామెత కూడా ఉంది. సరే, ప్రస్తాంశంలో మనకి ఇటువంటి దృష్టి దోషాలని తొలగిపోవడానికి మనము కూష్మాండము బలి. చాలామంది కూష్మాండ బలి అనగానే ఏదో ఈ వర్డింగ్ ఏంటంటే వెరైటీ అనుకుంటారు. కూష్మాండము అంటే అమ్మవారికి ప్రతిరూపము. అమ్మవారి ప్రతిరూపం అంటారు, కూష్మాండాన్ని బలి అంటారు. ఏంటండి అంటే కూష్మాండ ప్రీతి అమ్మవారు, కూష్మాండ రూపంలో అమ్మవారు, కూష్మాండ ప్రీతి అమ్మవారు. కాబట్టి పండు గుమ్మడికాయని ఇంటికి బలి ఇవ్వాలి. ఒక్క పండు గుమ్మడికాయ బలిస్తే 16 మేకలను బలించినటువంటి ఫలితం కలుగుతుంది. మరి కలియుగంలో జంతు బలి నిషేధము అని చెప్పబడింది. సరే, అందరూ కూడా మేకల్ని బలిస్తారు, కోళ్ళని బలిస్తారు. ఒకడు జట్కా అంటాడు, ఒకడు మట్కా అంటాడు, ఒకడు హలాల్ అంటాడు, ఒకడు జలాల్ అంటాడు. సో దాన్ని అనేక రకాలుగా ఏదైతేనేమి పశువుల్ని వధించడం జరుగుతోంది. అందులో గోవును చంపేవాడు సాక్షాత్తుగా నరకానికి వెళ్తాడు. గోవును చంపడం చూస్తున్నవాడు కూడా నరకానికి వెళ్తాడు. జాగ్రత్త. సాక్షాత్తుగా యమధర్మరాజు యొక్క ప్రాంగణంలో గోవును వధించిన వాడు ఉండడం ఖాయము. అది ఎవడైనా సరే, దాంట్లో ఎటువంటి మీకు అపనమ్మకం లేదు. సనాతన ధర్మంలో గోవధ అనేది సాక్షాత్తుగా సర్వదేవతా రూపం అది. కాబట్టి గోవుని ఎట్టి పరిస్థితుల్లో మనము హింసించడం కూడా చూడకూడదు. అది మనకి పాపాన్ని కలిగిస్తుంది. ఇటువంటి పాపాలే మనకి మూట కట్టుకునే ప్రక్రియలు ఉంటాం మనం. సరే, ఇటువంటి దృష్టి జరపడానికి మరి పండు గుమ్మడికాయ బలి చేసామండి. మరి బూడిది గుమ్మడికాయని కడుతూ ఉంటారు కదా. అంటే ఇక్కడ కూష్మాండ ప్రీతిగా కూష్మాండ బలి ఇస్తాం. ఇక్కడ కూష్మాండ రూపిణిగా బ్రహ్మాండములో అమ్మవారు నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఆ కూష్మాండ రూపధారి అయినటువంటి అమ్మవారిని మనము ఆ యొక్క గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయని ఈ అమ్మవారి దేవాలయంలో అర్చన చేసి దానికి కాస్త అలంకారం, పసుపు కుంకుమలతో అలంకారం చేసి మనము ఈ గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి కట్టాలి. వ్యాపార స్థలానికైనా సరే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు, సైంటిస్ట్ అవ్వు, అంతరిక్ష నాసా కేంద్రం అవ్వు, ఏదైనా సరే దానికంటూ ఒక పూజ, ఒక పునస్కారము, ఆ యొక్క వస్తువుని భగవత్ స్వరూపంలో మనము దర్శనం చేసుకున్న వాడికి ఆ వస్తువులో వచ్చేటువంటి ఫలితం కూడా భగవద్ అనుగ్రహం, భగవత్ ప్రసాదంతో మనకు వస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎవరైనా సరే వ్యాపార కేంద్రానికి, ఇంటికి కానీ తప్పకుండా బూడిద గుమ్మడికాయని కట్టాలి. అంటే కూష్మాండాన్ని కట్టాలి. అది సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపము. అటువంటి స్వరూపాన్ని అమ్మవారు కట్టి వేలాడదీస్తాం స్వామి అంటే, వేలాడదీయడం ఏంట్రా బాబు, అమ్మవారిని మనం నిక్షిప్తం చేస్తాం ఇంటికి అంటే సెక్యూరిటీ గార్డ్కి పెట్టుకుంటున్నాం అంటాడు ఒకడు. రే, నీ ఒంటికి, నీ ఇంటికి, భూప్రపంచానికి మొత్తమే అమ్మవారే కాపలాదారుగా ఉంది. అమ్మనే తల్లిగా మనల్ని పాలిస్తుంది, తల్లిగా మనల్ని పరిపాలన చేస్తుంది. ఆ తల్లి మరి ఇంటికేమిటి, సమస్త విశ్వమానవాళికి ఏంటి, అమ్మవారు 7 లోకాలకి కూడా, భూన భోంతరాలకు కూడా అమ్మవారే ఆధారమై ఉంది. కాబట్టి ఏదో చులకనగా మాట్లాడేసాం, కామెంట్ చేసాం అనుకోకండి. అక్కడ ప్రతి అంగుళం, నీ జుట్టు నుంచి నీ పాదం వరకు కూడా సమస్తము అమ్మ ఇచ్చిన శరీరం ఇది. కాబట్టి ఈ శరీరం పెరిగిన తర్వాత ఇంకేదో బూతుగా మాట్లాడదాం అనుకుంటే కుదరదు. కాబట్టి ఇక జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా సరే మీరు కాస్త ఆలోచించి కామెంట్ చేయండి. ఇక్కడ కూష్మాండాన్ని ఇంటికి కట్టిన తర్వాత మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత శత్రువుల బెడద నుంచి బయటపడే అవకాశం. ఎవరైతే కూష్మాండ దర్శనాన్ని చేస్తున్నారో వారి అమ్మ యొక్క ఆశీర్వచన ఫలితంతో వారి యొక్క దృష్టి పక్కకు మరలడానికి అవకాశం. ఎవరైతే మన యొక్క కూష్మాండ చూశారో ఆ కూష్మాండాన్ని చూసిన వారికి అమ్మ అనుగ్రహంతో తొందరలో తప్పకుండా వారు కూడా ఒక గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఒక వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం, సమస్త శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం కూడా పరోక్షంగా వాళ్ళకి మనం కలిగిస్తున్నాం. కాబట్టి అందుకే మన ఇంటికి సాక్షాత్తుగా దుర్గాదేవి యొక్క అంశలోని కొంత భాగాన్ని తీసుకొని ఆ కూష్మాండ దేవతను మనం ఈ యొక్క గుమ్మడికాయలో ఆవాహనం చేసి ఇంటికి కానీ వ్యాపారస్తులను కట్టుకుంటే శత్రు బాధల నుంచి
ఈతి బాధల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా, జాతకాలు చూసుకునేందుకు. మనం బాగుపడడానికి మన అనేక రకాల ప్రక్రియల్ని వృద్ధి పొందడానికి అనేక రకాల ఉపాయాల్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి బెజవాడ వెళ్ళడానికి, సపోజ్ భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళడానికి మనం ఫ్లైట్లో వెళ్ళడం ఎందుకు, ట్రైన్లో వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్ళడం ఎందుకు, బస్సులో వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళడం ఎందుకు, ఆటోలో వెళ్ళవచ్చు. ఆటోలో ఎందుకు, డీసీఎంలో వెళ్ళవచ్చు. డీసీఎంలో ఎందుకు, బైక్ మీద వెళ్ళవచ్చు, లేదా కార్లో వెళ్ళవచ్చు. అన్నిటికంటే సేఫ్టీ, నో ఎక్స్పెన్స్, వాకింగ్ వెళ్ళవచ్చుగా. హాయిగా షుగర్ లెవెల్ తగ్గిపోతాయి, శక్తి ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది, మంచి వాకింగ్ అవుతుందిగా. పొద్దున్నే 4ంటికి బయలుదేరితే మధ్యాహ్నం 11, 12కి వెళ్ళిపోతాంగా. ఆలోచించండి కదా. మరి అలా 2 గంటలు ప్రయాణం చేసి మనం హాయిగా ప్రయాణం చేస్తే మనకి ఆరోగ్యం కూడా ఉంటుందిగా, వెళ్ళవచ్చు కదా. కానీ సాధ్యం కాదు. ఎవరికి ఏ సమయం ప్రధానమైందో ఆ సమయానుకూలంగా చేరుకోవడానికి అనేక రకాల ప్రయాణాలు మనకున్నాయి. అలాగే మనకు కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలతో మన పాపకర్మలన్నిటి కూడా పోగొట్టుకుంటూ మన యొక్క శుభకర్మల్ని వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నంలోనే కూష్మాండం కూడా కట్టుకోవాలి. యజ్ఞము, యాగము, జపము, తపము, ధనము, దానము, అలాగే పరోపకారము, దైవ దర్శనము, క్షేత్ర దర్శనము, నదీ స్నానము, సముద్ర స్నానము, ఇలా అనేక రకాల శుభకర్మలు ఆచరిస్తూ సత్సంకల్పాన్ని వృద్ధి చెందుకుంటూ ఉన్నతమైనటువంటి ఆశయముతో భగవంతుడి ఆశీస్సులతో ముందడుగు వేసే ప్రక్రియనే కూష్మాండాన్ని కట్టుకోవడం. అంటే బూడిద గుమ్మడికాయని మనం కట్టుకునే ప్రయత్నము. ఎన్ని రకాల ప్రయత్నాలు, ఇది ఒక ప్రయత్నం. ఇలా కట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్వామి మరి ఏ రోజు కట్టుకుంటే మంచిది అంటే, ప్రశస్తంగా అమావాస్య రోజు కట్టాలి. అది ఏ వారమైనా సరే అమావాస్య రోజు కనుక మనం ఆ కూష్మాండానికి పూజ చేయించి గుమ్మానికి వ్యాపారస్తులను కట్టుకుంటామో యశస్సు, ఆనందాన్ని పొందుకుంటాం. లేదు, మంగళవారం రోజున తప్పకుండా కూష్మాండాన్ని కట్టుకోవాలి. స్వామి ప్రతిసారి బూడిద గుమ్మడికాయని కట్టాలి, ప్రతిసారి పండు గుమ్మడికాయ గుమ్మ ముందు కొట్టాలంటే కొట్టడం పోయేదే ఉంది. నీకు దృష్టి సరిపోతాయిగా, బలి ఇచ్చినట్టేగా. ఈ యొక్క ఇంటిలో కూడా అనేకమైనటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందిగా, అంటే పిశాచాలు, ఇతరత్ర రాక్షస మోహం ఉంటుందిగా. ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ కూష్మాండం బద్దలు కొట్టగానే వాటికి ఆహారం ఇచ్చేస్తాం మనం. అవి వచ్చేసి ఈ యొక్క ఆహారాన్ని తిని సంతృప్తి పొంది మన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అటువంటి పిశాచాలు, అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ కూష్మాండం స్వీకరించి బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అటువంటి పిశాచాలు రూపాలు రాకుండా బూడిద గుమ్మడికాయని అమ్మవారి రూపంలో కట్టుకోవడం కదా. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఇటువంటి ప్రయత్నాల వల్ల మనకి యశస్సు పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి మీరు మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ తప్పకుండా ఈ గుమ్మడికాయ కట్టుకొని ఆనందమయ ఐశ్వర్యాన్ని, సుఖ శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.